సాధనా పత్రం 3. ఏ దేశమైనా లెసన్కు చేద్దాం. పదజాలం. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. మనం ఎక్కడ ఉన్నా నియమాలు పాటించడం చాలా ముఖ్యం. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వినాలి. బడిలో జరిగే అన్ని కార్యక్రమాలు పాల్గొనాలి. రోడ్డుపై ఎడమ చేతి వైపు నడవాలి. ఇంటిలో అమ్మ, నాన్న చెప్పిన మాటలు వినాలి. నియమాలు పాటించడం మంచి పౌరుని లక్షణం. 1వ పేరా. పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి, గదులలో రాయండి. ఇక్కడ పేరాలో ఉన్నాయి కదా, ఆ అక్షరాలతో పదాలు తయారు చేయాలి. ఫస్ట్ అక్షరాలు చదువుదాము. మా, ఏ, యా, ఊ, బా. మిగతా అక్షరాలు కూడా మనము రాయాలి. నా, గా, ర, వా, బా, ఇట్లా ఏవైనా తీసుకోవచ్చు. మాతో మడత, ఏతో ఎడమ, యాతో యమకం, ఊతో ఉలవ, బాతో బయట. ఆ విధంగా నాతో నగరం. ఈ విధంగా మనము అన్నీ రాస్తూ ఉండాలి పదాలు. అదేవిధంగా కింద పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి సొంత వాక్యాన్ని రాయండి. పై పదాల్లో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యం రాయాలి. ఇక్కడ పదాలు ఉన్నాయి కదా, మడత, ఎడమ, యమకం, ఉలవ, బయట, నగరం. అట్లా ఏదైనా కూడా మనము రాయాలి. ఏదైనా వాక్యంలో రాద్దామా. మా అమ్మ మా అమ్మ మా అమ్మ మంచం మంచమును మడత పెట్టింది. అవసరమైపోతానే ఎత్తి పెట్టడం అన్నమాట. పిల్లలు బాగా రాశారు కదా. పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి, గదులలో రాయండి. ఈ పేరాలో ఉండేటువంటి గుణింతాలు ఉన్నాయి కదా, వాటితో పదాలు తయారు చేయాలి. ముందు అక్షరాలు రాద్దాము. ము, మా, పా, లో, టి, తో, గే, వి, లా. ఈ విధంగా ఏ పదాలైనా కూడా, ఏ అక్షరాలైనా మనము రాయాలి. ఆ అక్షరాలతో మళ్ళీ వచ్చేసి గుణింతాలతో పదాలు. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ము అక్షరంతో పదాలు. ముసురు. మా, మా వచ్చినప్పుడు ఏమొస్తుంది? మా, మా కదా. మా పా వచ్చింది అక్షరము. పాట. మళ్ళీ లో, లోపల. తో, తోట.
గే. గోకు ఎత్తున పిలిస్తే గేయం. గేయం. ఈ విధంగా రాయాలి. పై పదాలతో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. పై పదాలు ఉన్నాయి కదా, గుణింత పదాలు. ఆ పదాలతో ఏదో ఒక పదం తీసుకొని ఒక వాక్యం రాయాలి. మా అక్క, లేకపోతే నేను ఒక కమ్మని పాట పాడాను. ఏదైనా ఒక వాక్యంలాగా ఉండాలి. పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి. పై అక్షరాలు పైన ఉన్నాయి కదా, అలాంటి వాటిని రాయాలి. ఓ, ఉన్నాను. ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని, అవి ఉన్నాను. ఏమైనా రాయొచ్చు. పై అక్షరాలు అంటే ఇవే, ఏవైనా కూడా రాయొచ్చు. అవి రాద్దాము. పై పేరాలో ఉండేటువంటి ఇక్కడ మళ్ళీ అడిగారు. పై పేరాలని ద్విత్వాక్షరాలను గుర్తించి గదులలో రాయండి. ద్విత్వాక్షరాలు అంటారా? ద్విత్వాక్షరాలంటే ఏ అక్షరానికి ఆ అక్షరం ఒత్తుగా ఉంటుంది. మనము ఎక్కడ ఉన్నా, ఎక్కడ అన్నప్పుడు అవి ద్విత్వాక్షరం కదా. కాకు కావత్తు. చెప్పిన ఉంది కదా పదం, పావత్తు వచ్చిందన్నమాట అక్కడ, అది రావాలి. పాకు పావత్తు. చెప్పిన, పాకు పావత్తు. నెక్స్ట్ అన్నీ అన్నప్పుడు అక్కడ నావత్తుతో వచ్చింది పదము. అమ్మ అన్నప్పుడు మాకు మావత్తు. అవి ద్విత్వాక్షరాలు అన్నమాట. మళ్ళీ పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి. ఉన్నాను, నొప్పి, నొప్పి, కాకు కావతుంది. ముక్కెర, మకాళ్ళి
పావొత్తుతో పదాలు. నొప్పి. ఈ విధంగా ఏదైనా రావచ్చు. మా కమ్మలు లేకుంటే కమ్మ, కమ్మలు. ఈ విధంగా ఏవైనా రాయొచ్చు. మళ్ళీ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. ఉన్నాను, నొప్పి, ముక్కెర, నొప్పి, కమ్మలు. ఈ పదాలలో ఏదో ఒక పదము పెట్టి వాక్యంగా రాయాలి. ఏమి రాద్దామర్రా? కమ్మలు రాద్దామా? మా అమ్మ నాకు కమ్మలు పెట్టింది. బాగుంది కదా వాక్యం? భలే ఉంది. నెక్స్ట్, పై పేరాలోని సంయుక్త అక్షర పదాలను రాయండి. వాటితో వాక్యాలను రాయండి. సంయుక్త అక్షర పదాలు అంటే ఒక అక్షరానికి వేరొక ఒత్తు వస్తుందన్నమాట. ఆ విధంగా వచ్చిన దాన్ని సంయుక్త అక్షర పదాలు అంటారు. ఈ పేరాలో ఏమున్నాయో చూద్దాము. ఉపాధ్యాయులు ఉంది కదా, దా వేరే యా వేరే అన్నమాట. ఉపాధ్యాయులు. ఇంకా నెక్స్ట్ కార్యక్రమాలు. అట్లా ఏవైనా కూడా. ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు. నెక్స్ట్ వచ్చేసి కార్యక్రమం. కా రాకు యావత్తు, కరా కాకు రావత్తు. కార్యక్రమం. ఇవి పదాలు. వీటితో మళ్ళీ వాక్యాలు రాయాలి. మా పాఠశాలలో మాకు పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలో టీచర్స్ ఉన్నారు. కార్యక్రమం. నేను నా రోజువారీ కార్యక్రమాన్ని పాఠశాలే. పాఠశాల.
అంటే రోజు నేను నా పాఠశాలకు వెళ్తుంటాను. ఇది నా కార్యక్రమం, అంటే నా విధి అన్నమాట. మనం ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి కదా. ఆ విధంగా చేద్దాం. నెక్స్ట్ 4వ సాధన పత్రం, కీలక పదం ఆధారంగా పదాలు రాయాలి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా. ఆ ఇల్లును ఉపయోగించి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, చూద్దాము. కీలక పదం ఆధారంగా పదాలు రాయండి. కీలక పదం అంటే ఏంటి? ఇక్కడ ఒక పదం ఉంది, ఆ పదం ఆధారంగా ఇక్కడ పదాలు రాయాలి. బడి అని ఒక పదం ఉంది కదా, ఆ దానికి ఇంకా పదాలు రాయాలి. తెలుగు బడి. నెక్స్ట్ పుస్తకం, పెన్సిలు. బడిలో ఉన్నాయి కదా ఇవన్నీ, అందుకని అట్లా రాయొచ్చు. ఉపాధ్యాయులు బడిలో ఉంటారు, విద్యార్థులు ఉంటామా లేదా? బడిలో తరగతి గదులు ఉంటాయి. బడికి సంబంధమని రాయాలన్నమాట. కలము, ఇవన్నీ మనకు పాఠశాలలో ఉంటాయి, అందుకని అవి అక్షరాలు అన్నమాట. రాసారా పిల్లలు? రాయండి. నెక్స్ట్ పై పదాలతో వాక్యాలు రాయండి. పై పదాలతో కొన్ని వాక్యాలు రాయాలి. మా బడిలో, అక్కడ తెలుగు బడి అని ఉంది కదా. తెలుగు బడి అంటే మన బడి. మా బడిలో 5 తరగతి గదులు ఉన్నాయి. ఆ విధంగా అట్లా రాయాలి. రాస్తామా? మిగతావి కూడా ఇక్కడ ఉన్నాయి కదా. పుస్తకం. నేను పాఠశాలలో పుస్తకం రాస్తాను. పుస్తకంలో రాస్తాను. నేను పుస్తకం అని ఉంది కదా పదాలు, అందుకని అట్లా రావచ్చు అన్నమాట. పుస్తకం అని ఉంది కదా, దానికోసం రాయచ్చు. నేను పుస్తకంలో రాస్తాను. నోటు పుస్తకంలో, టెక్స్ట్ పుస్తకంలో, ఎక్కడైనా కూడా రాయటం. నెక్స్ట్ ఏం పదం వచ్చింది? పెన్సిల్. నేను పెన్సిల్తో బొమ్మలు గీస్తాను, చిత్రాలు గీస్తాను. నెక్స్ట్ విద్యార్థులు. మా పాఠశాలలో, లేకుంటే మా బడిలో. మా బడిలో. చాలామంది విద్యార్థులు ఉన్నారు. చాలామంది
విద్యార్థులు ఉన్నారు. ఉన్నారు. ఇంకా ఏం పదం వచ్చింది? తరగతి గదిలో. మా బడిలో. 1 నుండి 10 తరగతుల వరకు. 1 నుండి 10 తరగతి గదులున్నాయి. తరగతి గదులు ఉన్నాయి. నెక్స్ట్ కలము. నేను నా కలముతో రాస్తాను. నేను నా కలముతో రాస్తాను. మీరు మీ కలములతో రాస్తారు కదా. కలము అంటే పెన్. అర్థమైందా పిల్లలు? ఇంకా నెక్స్ట్ చూద్దాం కొన్ని. గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. మా పాఠశాల తెలుగు పాఠశాల. ఇంకా రాద్దాము కొన్ని. మా పాఠశాల తెలుగు లేదా మా పాఠశాలలో తెలుగు కూడా చెప్తారు. మా బడి అంటే మా పాఠశాల, తెలుగు బడి. ఇట్లా ఎన్నైనా వాక్యాలు రాయొచ్చు మనం. నెక్స్ట్ విశ్వం అనంతమైనది. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయాలి. విశ్వం అనంతమైనది. అనంతమైనది అంటే చాలా విశాలమైనది అన్నమాట. కాబట్టి అంతులేనిది, అందనిది, అందనిది, అందమైనది, ఈ ఆవిరి వంటిదంట కదా. కాబట్టి వీటిలో ఏది కరెక్ట్? కరెక్ట్. అనంతమైనది. విశ్వం అనంతమైనది. క్రింది వాక్యాన్ని చదవండి. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. దానితో సొంత వాక్యాన్ని రాయండి. కనకం. ధరలు బాగా పెరిగాయి. కనకం అంటే బంగారం. బంగారం రేట్లు చాలా పెరిగాయి అన్నమాట. దానితో ఒక వాక్యం రాయాలి. కనకం అంటే బంగారం. కనకం అంటే ఏమిటి పిల్లలు? బంగారం. కనకం అంటే బంగారం. మా అమ్మ లేకుంటే మా చెల్లికి బంగారు ఉంగరం తయారు చేసింది.
బంగారు ఉంగరం మా చెల్లికి బంగారు ఉంగరం ఉంది. అందరికీ ఉన్నాయి కదా, మీకు కూడా మీ చెవులకు చూసుకోండి బంగారు కమ్మలు ఉన్నాయో లేదో. అందరికీ ఉన్నాయి కదా చెవి పోగులు, ఇలా అన్నీ చాలా ఉన్నాయర్రా. నెక్స్ట్ పేజీ రాద్దామా మళ్ళీ. సాధన పత్రం 5. పదజాలం. క్రింది పదాలకు వచనాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. క్రింది పదాలకు వచనాలు రాయాలి. వచనాలు అంటే ఏకవచనము, బహువచనము అని అర్థం అన్నమాట. రాస్తాము. మనం చాలా ఉన్నాయి కదా మన పాఠశాలలో, కావాల్సినన్ని ఉన్నాయి కదా. ఏకవచనం వడి, వడులు. ఏం రాయాలా? వడి అంటే వడులు. గీతాలు. అప్పుడు మనం ఏకవచనం రాయాల. గీతం. ఓడ, ఓడలు. ఎన్ని ఉన్నా కూడా, ఒకటి కంటే ఎక్కువ ఎన్ని ఉన్నా కూడా బహువచనం అన్నమాట. పౌరుడు అంటే ప్రజలు. ఒక్కరు ఉంటే పౌరుడు అంటారు, చాలామంది ఉంటే పౌరులు అంటారు. పౌరులు అంటే ప్రజలు. దేశాలు, దేశం. ఈ విధంగా వచనాలు అన్నమాట. ఏకవచనం, బహువచనం. ఓడలు బహువచనం, ఓడ ఏకవచనం. ఓడ ఏకవచనం, ఓడలు బహువచనం. ఆ విధంగా మనం ఇవన్నీ రాసాం. ఈ ఉదాహరణకు ఇక్కడ ఏమన్నారు, మళ్ళీ వాటితో సొంత వాక్యాలు రాయండి అన్నారు. కాబట్టి మనము సొంత వాక్యాలు చూద్దాం. బడి అన్నప్పుడు వాళ్ళు బడులు అని రాయాలి. వాళ్ళు పొరపాటున వడి రాశారు. మనము వాటిని సరి చేద్దాం. అట్లా కూడా ఉండొచ్చులేండి, ఏమీ కాదు. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ బడులు ఉన్నాయి. బడిలో తల్లిదండ్రుల సమావేశం జరిగింది. బడులు ప్రతి గ్రామంలోనూ బడులు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు పొరపాటున వడి అని రాశానన్నారు కదా. వడి రాశానన్నాను చెప్పాను కదా, బడి ఉండాలి. బడులు, బడులు, బడులు. సరిపోయింది కదా. బడి అంటే ఒకటి, బడులు అంటే చాలా అని. ఆ విధంగా మనం రాసిన పదాలకు రాద్దాం. గీతం. గీతం అంటే గీతాలు. గీతం. గీతం అన్నప్పుడు పాట అని అర్థం అన్నమాట. నేను మా బడిలో గీతం పాడాను. గీతం అంటే పాట. గీతం పాడాను.
మనకు మొదటి పాఠంలో గేయం వచ్చింది కదా, గీతం, అలాంటి గీతం అన్నమాట. గీతాలు, గీతం, గీతాలు. గీతాలు అంటే పాటలు. గీతాలు అంటే పాటలు. ఆగస్టు 15 టైంలో పాటలు చాలామంది పిల్లలు పాడతారు కదా. ఆగస్టు 15 మేము చాలా పాటలు పాడాము. ఆగస్టు 15 చాలా పాటలు పాడాము. చాలా పాటలు పాడాము. అదేవిధంగా గీతమైనాక ఓడలు. ఓడలు ఎక్కడుంటాయి చెప్పండి. చెప్పండి, ఓడలు ఎక్కడుంటాయి? సముద్రంలో ఉంటాయి. ఓడ ఓడలు సముద్రంలో ఓడ ఉంటుంది. సముద్రంలో ఓడ ఉంటుంది. సముద్రంలో ఓడ ఉంటుంది. ఓడలు, ఓడలలో దేశాలకు లేదా ఒక దేశంలో ఓడలలో దేశంలో సరుకులు తీసుకెళ్తారు. సరుకులు తీసుకెళ్తారు. అదేవిధంగా నెక్స్ట్ పౌరులు లేదా దేశాలు ఏదైనా రాయొచ్చు. దేశం, దేశాలు. మనది భారతదేశం. మన దేశం భారతదేశం. దేశాలు అంటే చాలా దేశాలు అన్నమాట. సముద్రంలో దేశాలకు ప్రయాణిస్తారు.
దేశ దేశాలకు ప్రయాణిస్తారు. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్, గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. 1 పాడరా నీ తెనుగు బాలగీతములు. తెనుగు అంటే తెలుగు. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. అర్థాలు రాయాలన్నమాట. తెనుగు అంటే తెలుగు. తెలుగు. మళ్ళీ మధుకు మహాయోగం ఉంది. మధుకు చాలా యోగం అంటే మంచి భవిష్యత్తు అన్నమాట. యోగం అంటే భవిష్యత్తు. యోగం అంటే భవిష్యత్తు. సరైన జవాబును గుర్తించండి. దేశభక్తి ఉన్న పిల్లలు పాఠశాలలో కూడా డాష్గా ప్రవర్తిస్తారు. దేశభక్తి పిల్లలు అంటే దేశం మీద గౌరవం ఉన్నవాళ్ళు. ఎలా ఉంటారు పిల్లలు? అల్లరిగా, బాధ్యతగా, ఈ నిర్లక్ష్యంగా, ఈ భయంగా. ఏ విధంగా ఉంటారు? బాధ్యతగా ఉంటారు. కాబట్టి బ్రాకెట్లో రాయాలి. ఏం రాయాలి? రాసారా? బాగా రాసారమ్మా. ఇప్పటికీ చాలు. మళ్ళీ నెక్స్ట్ రాద్దాము.